ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బెతెస్దా ప్రార్థనా పరిచర్య ద్వారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా, అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించబడుతున్న వర్తమానాలను బట్టి మీరు ఎంతగానో దీవించబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని, మీ యొక్క మెసేజ్ల ద్వారా మీరు పంపినటువంటి వాటిని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొకసారి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరినీ కూడా మరి దేవునికి వాక్యం కొరకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభువారు పలికినటువంటి 5వ మాటను గురించి కొంత సమయం మీతో మాట్లాడాలని దేవుని సేవకునిగా నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన సిలువలో వేలాడుతూ ఎంతో భారభరితమైన వేదనను అనుభవిస్తూ ఏ మనుషుడు సహించలేనటువంటి కష్టాన్ని ఆయన సహిస్తూ భరిస్తూ పలికినటువంటి మాటలు అమోఘమైనవి. అందులో ఆయన 5వ మాటను మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకొని, ప్రభువా, ఈ 5వ మాట ద్వారా కొన్ని విషయాలు నాతో మాట్లాడండి తండ్రి అని అడుగుదామా? తలలు వంచండి. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో మీరు సిలువలో పలికినటువంటి 5వ మాటను గురించి కొంత సమయం మేము ధ్యానించదలిచి ఉన్నాం. నీ పాదాల దగ్గర కూర్చున్నాం. మాతో మాట్లాడండి, మాకు బోధించండి. నీ ఉద్దేశ్యాన్ని తండ్రి మాకు అర్థమయ్యేలాగా మీ జ్ఞాపకం చేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతులకే సంపూర్ణంగా సమర్పణ చేసుకుంటూ యేసుప్రభుల వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి దైవ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు వారు పలికినటువంటి 5వ మాటను గురించి కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఉన్న మాటను మనం చదువుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. ప్రియులారా, సిలువలో వేలాడుతూ అప్పటికి ఆయన చాలా సమయం సిలువలో వేలాడి ఉన్నాడు. 1008 కేజీల బరువు ఉన్నటువంటి సిలువను ఆయన మోస్తూ చాలా అలసిపోయాడు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో 3 మ్రేకుల మీద ఆయన్ను దిగగొట్టి ఆయన్ను సిలువ పైకి ఎత్తేటప్పటికి ఆయన బరువైన శరీరం వేలాడి ఉంది. ఎంతో కష్టాన్ని సహిస్తూ ఉన్నాడు. బళ్ళెంతో పొలిచారు. ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని పెట్టి పిల్లరా ఆయన్ని అదిమారు. ఆ యొక్క వీపు మీద 39 సార్లు కొరడాలతో కొట్టారు. భయంకరమైనటువంటి హింస ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. అప్పటికి ఆయన 4 మాటలు మాట్లాడుతూ ఇలా చాలా వేదనకు గురయ్యాడు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆయన చెప్పినటువంటి మాట, స్పృహ కోల్పోతున్నటువంటి సమయంలో ఆయన పలికినటువంటి మాట, నేను దప్పికొనుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దప్పికొనుచున్నాను అని ఆయన అన్నప్పుడు ఆనాటి దినాన వాళ్ళు చిరక ఒక స్పాంజికి పిల్లర కర్రకు తగిలించి స్పాంజిని దానికి చేదులో ముంచి చిరకలో ముంచి అది ఆయన నోటికి అందించారు. అంటే ఆనాటి దినాలలో ఆయన దాహము అని చెప్పినప్పటికీ కూడా వారు కాస్తని మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ కొన్ని విషయాలు ఇందులో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవుడు దాహమని ఆశిస్తే ఆయన దాహాన్ని తీర్చలేని వారిగా ఆనాటి దినాల్లో వారు ఉన్నారు. ఎందుకనంటే వారు అవిధేయులు. ఆయన్ని లేకుండా చేయాలనుకుంటున్నారు. ఆయన యొక్క అంతాన్ని వారు కోరుకుంటున్నారు. అందుకే వారు అలా చేశారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆయన ఆశీస్సులతో ఆయన పిలుపు మేరకు ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన ద్వారా ఆశీర్వదించబడాలని, ఆయన ద్వారా నిత్య జీవాన్ని పొందాలని వచ్చినటువంటి మనమందరం బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఇంకా ఈ లోకంలో అనేక మంది ఆయన బిడ్డలుగా చేర్చబడి ఆయన ద్వారా ఆశీర్వదించబడాలని దేవుడు కోరుతూ ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఆయనకున్నటువంటి దాహం, ఎందుకు ఆయన దాహం కొన్నాడు అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఒకటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూద్దాం ప్రియులారా. ఇందులో 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అందులో ఒకటి, మొట్టమొదటిగా విశ్వాస యొక్క దప్పిక లేక దాహము తీర్చడానికే ఆయన దాహం కొన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన దాహం తీర్చడానికి, ఆయన బిడ్డల దాహం తీర్చడానికే ఆయన దాహం కొన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకనంటే ఆయన అనేక మంది దాహం తీర్చే దేవుడు ఆయన. ప్రియులారా, ఈరోజు ఆయన స్థలంలో ఉండి ప్రార్థన చేసి, దేవా నాకు దాహముగా ఉంది, నా తండ్రి నాకు దాహంగా ఉందని తండ్రినే అడిగి ఉంటే ఖచ్చితంగా ఏ దేవదూతను పంపించి ఆయన దాహాన్ని తీర్చేవాడు. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, హాగరు తన కుమారుడికి మరణాన్ని చూడలేక ఆ సమయంలో నీళ్ల కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోతే ఆ యొక్క నిరుత్సాహంతో కూర్చున్నటువంటి హాగరుతో దేవుడు చెప్తున్నాడు, నీ ప్రక్కన నీళ్ల బుడ్డి ఉంది, దానిలో ఉన్న నీళ్లు తీసి నీ కుమారుడికి త్రాగించు అని చెప్పాడు. కనుక అక్కడ నీళ్లను సృష్టించిన దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క ఆయన కావాలంటే ఎక్కడ ఎలాగైనా నీళ్ళని తెప్పించుకోగలడు. కానీ ఆయన దాహంగా ఉన్నాడు. ఎవరిని అడిగాడు? అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వినున్నట్లుగా ఆ మాట చెప్పాడు. వినిన వారు ఆయన దాహాన్ని తీర్చలేకపోయారు. కానీ ఈరోజు ఆయన మాటను వింటున్న నీవు నేనైనా ఆయన దాహాన్ని తీర్చగలగాలి. అయితే ఆయన దాహంగా ఉన్నాడు. ఎందుకు అనంటే మన దాహాన్ని తీర్చడానికి. మనకు కూడా దాహం ఉంది. ప్రియులారా, ఈరోజు ఏ దాహాన్ని మనం దేవుడు తీర్చబోతున్నాడు చూద్దామా? బైబిల్ గ్రంథంలో విశ్వాసిక దప్పిక తీర్చడానికి అని మొట్టమొదటిగా మనం ఆలోచిస్తే యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనాలలో ఉన్న మాటలను చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనాలలో ఇలా వ్రాయబడింది. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటంటే, ఎవడైనను దప్పికొనని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము నెరవేరునట్లు వాని కడుపులో నుంచి జీవజల నదులు పారును. పిల్లలు, ఈరోజు దేవుడు మన దాహాన్ని తీర్చాలి అనంటే, మనకు కావలసినటువంటి స్థితిని కలుగు చేయాలి అనంటే మనం మొట్టమొదటిగా చేయాల్సిందే ఆయన యందు విశ్వాసం ఉంచడం. కనుక ఆయన దప్పికొనుచున్నాను అనేటువంటి మాటలో మన దాహం తీర్చబడాలనేది ఆయన ఉద్దేశ్యం. ఎప్పుడైనా కానీ ఎవరైనా ఒకటి చేస్తూ ఉంటే మనం కూడా అదే చేస్తూ ఉంటాం. మన కళ్ళ ముందు ఎవరైనా ఒకరు మంచినీళ్ళు తాగడానికి ప్రయత్నం చేస్తే మనం చూసిన వెంటనే మనకు కూడా దాహం అనిపిస్తుంది, వెంటనే నీళ్లు త్రాగాలనిపిస్తాం. పిల్లలు, ఎవరైనా లేచి వెళ్ళిపోతున్నట్టు చూసామనుకోండి, వెంటనే మనకు అనిపిస్తుంది మనం కూడా లేచి వెళదామా అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మానవ నైజం. ఎవరు ఏది చేయడం చూస్తామో మనం కూడా అది చేయాలనుకుంటాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు దాహంగా ఉన్నాను అంటున్నాడు. మరి మనకున్న దాహం ఏంటి? పిల్లరా, మనకు కూడా దాహం ఉండాలి. ఏంటా దాహం అని అంటే, దేవుని యొక్క జీవజల నదులు మనలో నుంచి ప్రవహింప చేయాలి దేవుడు అనేటువంటి దాహాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయన వాగ్దానం చేశాడు, వారి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయని. ఈనాటి దినాలు అనేక మంది జీవజలాలు అనబడినటువంటి నదులలో, జీవనదులు అనబడిన నదులలో పిల్లరా వెళ్ళి ఆ నీళ్లు త్రాగాలని, లేక అందులో ములగాలని, అందులో స్నానం చేయాలని పిల్లరా ఆశీర్వాదం వస్తుందని విశ్వాసం కలిగిన వారిగా ఈరోజు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, ఆయనందు విశ్వాసం కలిగి ఉంటే ఆ జీవజల నదులు నీలో నుంచే ప్రవహిస్తాయి అని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక అప్పుడు నీ దాహం తీరుద్ది, అప్పుడు నీ ఆశ నెరవేరుద్ది, అప్పుడు నీ కోరిక, నీ ఉద్దేశం దేవుడు సఫలమవుద్ది అని చెప్తా ఉన్నాడు. కనుక మొట్టమొదటిగా మన ఆశ ఏమైనా ఉండాలి అని అంటే, ఆయన జీవజల నదులు మనలో నుంచి ప్రవహించాలి అనేది మన ఆశయం ఉండాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే, విశ్వాసికి జీవజల నదులు అందించడానికి ఆయన దాహంగా ఉన్నాడు. విశ్వాసికి జీవజల నదులు అందించడానికి
ఎందుకనంటే యేసుప్రభు వారు తన కోసం తాను ఎప్పుడూ ఆలోచన చేసుకోలేదు, ఎప్పుడూ ఆయన ఆలోచన చేసుకోలేదనే విషయం ఆయన గ్రంథాన్ని మనం తరిచి చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడు తన కోసం తాను ఆలోచించుకోలేదు. తాను చెప్పే ప్రతి మాట ఈ లోకంలో ఉన్న మానవాళ్ళందరికీ అనే విషయాన్ని ఇక్కడ గుర్తించాలి. ఇప్పుడు కూడా ఆయన దాహంగా ఉన్నది ఎందుకు అనంటే విశ్వాసికి జీవజల నదులు అందించడానికి అనే మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఏంటి వాక్యంలో నుంచి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనంలో ఇలా వ్రాయబడింది: ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను, దప్పిగొనిన వానిని రానిమ్ము, చేయించిన వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. పిల్లరా, ఎవరైతే ఇచ్చించి ఉన్నారో, ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో, ఎవరైతే దేవుని యొక్క జీవజలాన్ని నేను పొందాలి అనేటువంటి పట్టుదలతో ప్రయత్నం చేశారో, ప్రార్థన చేశారో, ఆశ కలిగి ఉన్నారో, వారందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వారు జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము, ఉచితంగా తీసుకోమను, ఉచితంగా తీసుకొనివ్వండి అని చెప్పి అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ప్రతి ఒక్కరికి జీవజలము అనేది దేవుడు ఉచితంగా ఇవ్వబోతున్నాడు. కనుక ఈరోజు తన ప్రజలైనటువంటి వారందరూ కూడా జీవజలమును పొందాలని దేవుడు దాహంగా ఉన్నాడు అని సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో ఇలా వ్రాయబడింది: ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వానికి కాపరి అయి జీవజలంలో బొగ్గ యొద్దకు వారిని నడిపించును. వారి దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి ఆ మాట జ్ఞాపకం చేసుకుంటే, ఏలయనగా సింహాసన మధ్య ముందుండు గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉండి జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. ప్రవచన గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథంలో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. పిల్లరా, ప్రతి వారు కూడా జీవజలముల బొగ్గ యొద్దకు వారు నడిపించబడాలి. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు అప్పుడే తుడిచివేయబడుతుంది. ఎప్పుడైతే జీవజల నదులు మనలో ప్రవహిస్తాయో, జీవజల నదులలో మనం ఉండగలుగుతామో, దేవుని బిడ్డలారా, మన కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది అని యేసు ప్రభు వారు అక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నారు. కనుక అటువంటి జీవజలాన్ని మనకు అందించడానికే ఆయన దాహంగా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇకపోతే మూడవదిగా ఆయన ఎందుకు దాహంగా ఉన్నాడు అని ఆలోచన చేస్తే, విశ్వాసికి సమృద్ధిని, సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన దాహంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దాహాన్ని జ్ఞాపకం చేసి, మనం దాహం కలిగిన వారిగా మనల్ని సిద్ధపరిచి, ఆ తర్వాత మన దాహాన్ని తీర్చుతూ పిల్లరా, ఆయన మూడవదిగా చెప్పే మాట ఏంటంటే, తన బిడ్డలైన వారికి అనగా విశ్వాసికి సమృద్ధిని, అదే సమయంలో సంతోషాన్ని కూడా ఇవ్వాలని ఆయన పిల్లరా తీర్మానం కలిగి ఉన్నాడు. కనుక చూడండి, వాక్యంలో నుంచి మనం చూస్తున్నాం పిల్లరా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలలో ఇలా వ్రాయబడింది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూడగలిగితే, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వారును దాని వేళ్ళు తనును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఇక్కడ చూసినట్లయితే యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకుంటారో, ఎవరైతే యేసు ప్రభువును ఆశ్రయిస్తారో వారు ధన్యులు అని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. అదే సమయంలో ఆయన అంటాడు, వాడు జీవజలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. పిల్లరా, జలము యొద్ద నాటబడిన చెట్టు కాదు, జీవజలము యొద్ద నాటబడిన చెట్టు. పిల్లరా, నీళ్లు అన్ని వేళలా ఒకేలా ఉండవు, కానీ జీవ నదులు మాత్రం ఎప్పుడు ప్రవహిస్తాయి. పిల్లరా, వర్షాకాలంలోనే కొన్ని ప్రాంతాల్లో నీళ్లు చూడగలుగుతాం, కానీ జీవ నదులలో అన్ని కాలాలలో కూడా నీళ్లు చూడగలుగుతాం. కనుక దేవునికి వాక్యం చెప్తా ఉంది కదా, ఈరోజు విశ్వాసులుగా మనం పిల్లరా ఎక్కడ ఉండాలి అనంటే, జీవజల నది అనబడిన యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉండగలిగితే పిల్లరా, ఆయన మనల్ని ఏం చేస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. నీటి కాలువల వారిన దాని వేళ్ళు తనును, వెట్ట కలిగినను దానికి భయపడదు. వర్షము లేని సంవత్సరంలో కూడా చింతపడదు, కాపు మనదు. అంటే నీ జీవిత కాలంలో
అనగా అన్ని కాలాలలో ఒకే విధంగా నీవు ఉండగలిగే స్థితిని మనకు కలుగు చేయడానికి పిల్లరా ఆయన దాహంగా ఉన్నాడు. నేను పిల్లల మొదటి నుంచి జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన దాహంగా ఉన్నాడు అని అంటే వెంటనే మనకు కూడా దాహం కలగాలి. మన దాహము ఎక్కడికి మనం నడిపించాలంటే జీవజలముల యొద్దకు నడిపించాలి. పిల్లరా ఈరోజు జీవజలము అనేది దేవునికి వాక్యమే కనుక వాక్యము దగ్గర మనం నాటబడిన వారిగా ఉంటే, వాక్యానుసారంగా మనం జీవించగలిగిన వారిగా ఉంటే మనం దాహం తీరుద్ది, మన ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఈ భూలోకంలో జీవించినంతకాలం సంతృప్తిని, సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి 5వ మాటలో ఆయన నేను దప్పిగొనుచున్నాను అని చెప్పాడు. కనుక నీ దాహము ఏమై ఉండాలి అని అంటే ఏమై ఉండాలంటే జీవజలములను నేను పొందాలి. జీవజలములు అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుతో నేను అనుసంధానం చేయబడాలి అనేటువంటి ఆశ కలిగిన వ్యక్తిగా నీవు ఉండాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మరొక జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన దాహము ఆత్మల దాహం. కనుక ఆయన ఈరోజు పిల్లరా ఆశిస్తున్నది నీ నుండి నా నుండి ఏంటంటే ఆత్మల సంపాదన. కనుక నీ జీవితంలో ఈరోజు నశించిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. లోకములో భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. వక్ర మార్గములో తనకిష్టమైన దారిలో నడుస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారందరినీ కూడా రక్షించడమే దేవుని యొక్క దాహాన్ని తీర్చడం. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నీవు జీవజలం యొద్దకు నడిపించుకుంటూనే మరొక ప్రయత్నం అదేంటి అంటే ఆత్మల సంపాదన చేస్తూ ఆయన దాహాన్ని తీర్చగలిగిన వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. ఈ 5వ మాట ద్వారా దేవుడిచ్చిన సందేశాన్ని శిరస అంగీకరించి, దేవా నీ దాహాన్ని తీరుస్తాను, అలాగే నేను కూడా దాహాన్ని కలిగి ఉంటాను, ఆ జీవజలాన్ని నేను పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా జీవిస్తాను తండ్రి అని ప్రార్థన చేసుకొని దేవుడి సహాయాన్ని కోరదాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా పరిశుద్ధుడానికి స్తోత్రములు. నీ దివ్యమైన పాదాలు పట్టుకొని బ్రతిమలాడుచు ఈ 5వ మాట ద్వారా మాతో మాట్లాడిన సందేశాన్ని మా అంతరంగంలో స్థిరపరచుకొని వాక్యాన్ని అనుసరించి జీవించినట్లు నాయనా నీ కృప ద్వారా వాటన్నిటిని పొందినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. విశ్వాసిక దాహము తీర్చడానికి, విశ్వాసిక జీవజలను అదులు అందించడానికి, విశ్వాసిక సమృద్ధిని సంతోషాన్ని ఇవ్వడానికి మీరు దాహంగా ఉన్నారు అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా మాకు తెలియచేశారు తండ్రి. నీకు స్తోత్రాలు. మీరు ఏదైతే ఇవ్వడానికి ప్రభువా మీరు దాహంగా ఉన్నారు, అలాంటి దాహాన్ని మేము కూడా కలిగి అవి పొందడానికి కృప చూపించమని, అలాగే తండ్రి నశించుచున్న వారి పట్ల ప్రభువానికి స్తోత్రాలు తండ్రి, మీకున్న దాహాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతులకే సంపూర్ణంగా సమర్పణ చేసుకుంటూ యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.